స్థానిక ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నగరంలోని ట్రాఫిక్ నియంత్రణ సవాలుగా మారింది. ఎన్నికల విధుల్లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలు నియంత్రించడంలో ట్రాఫిక్ విభాగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిని గమనించిన ఎన్సీసీ క్యాడర్స్ మేము సైతం ఉన్నామంటూ ముందుకొచ్చారు. సమాజానికి సేవ చేయాలనే తపనతో స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లలో ఎన్సీసీ క్యాడర్స్ ట్రాఫిక్ పోలీసులకు తోడుగా నిలిచి సేవలు అందించారు. సుమారు 22 మంది ఎన్సీసీ క్యాడర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరంగా విధులు నిర్వహించారు. ఇందులో మహిళా ఎన్సీసీ క్యాడర్స్ కూడా ఉండడం విశేషం. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను సజావుగా నియంత్రించారు. ముఖ్యంగా రద్దీ సమయంలో వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ప్రమాదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్సీసీ క్యాడర్స్ ముందుకు రావడాన్ని ప్రశంసించిన ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు వారిని ప్రోత్సహిస్తూ ముందస్తుగా ట్రాఫిక్ నియమాలు, సిగ్నల్స్, రహదారి భద్రతా అంశాలపై ప్రత్యేక శిక్షణను అందించారు. ఈ శిక్షణతో మరింత నైపుణ్యంగా పనిచేసిన క్యాడర్స్ కొన్ని జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులకు అసిస్టెంట్లుగా, మరికొన్ని కీలక కూడళ్లలో నేరుగా ట్రాఫిక్ను నియంత్రించారు. ఎన్సీసీ క్యాడర్స్ చూపిన సేవాభావం నగరవాసులను ఆకట్టుకుంది. వాహనదారులు కూడా వారి సేవలను అభినందిస్తూ సహకారం అందించారు. ట్రాఫిక్ ఉన్నతాధికారులు సైతం ఎన్సీసీ క్యాడర్స్ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఎన్నికల వేళ ఏర్పడిన సిబ్బంది కొరతను ఎన్సీసీ క్యాడర్స్ సేవలు చాలా వరకు తగ్గించాయని అధికారులు పేర్కొన్నారు. సమాజానికి అవసరమైన సమయంలో యువత ముందుకు రావడం గర్వకారణమని, భవిష్యత్తులోనూ అలాంటి సేవలు కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడర్స్ నిజంగా మాకంటే మంచిగా ట్రాఫిక్ నియంత్రించారని కొనియాడారు. ఎన్సీసీ క్యాడర్స్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. మద్యం తాగి అసలే వాహనాలు నడపకూడదని, దానివల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నాయని సూచించారు. ఈసారే కాదు, ఎప్పుడు ఎవరు పిలిచినా తామే సేవకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇక సంక్షోభ సమయంలో ముందుకొచ్చిన ఎన్సీసీ క్యాడర్స్ సేవలు కరీంనగర్లో ఆదర్శంగా నిలిచాయి. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మా ట్రాఫిక్ సిబ్బంది కొంతమందిని అక్కడ డ్యూటీలు వేయడం జరిగింది, ఎలక్షన్ డ్యూటీస్. దాంట్లో భాగంగా ఇప్పుడు మాకు కొంత సిబ్బంది తక్కువ పడడం వల్ల ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళని తీసుకోవడం జరిగింది. సుమారు ఒక 20-22 మంది పిల్లలు వచ్చేసి ఎన్సీసీ క్యాడెట్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎలా చేయాలనేది ఒకరోజు వాళ్ళకి నేర్పించిన తర్వాత వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంపార్టెంట్ జంక్షన్లలో మాకు అసిస్టెంట్గా, మళ్ళీ వేరే కొన్ని జంక్షన్లలో వాళ్ళు సొంతంగా కూడా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది కరీంనగర్ పట్టణంలో. ఐఎమ్ ఫ్రమ్ ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజ్, గౌడ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. మేము ఇక్కడ మన కరీంనగర్ ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీ చేస్తున్నాం. మన ఎస్ఐ సార్, సిఐ సార్ ఆధ్వర్యంలో మనం డ్యూటీ ఎప్పటికీ చేస్తాం. ఈ అవేర్నెస్ ద్వారా మనకి తెలిసింది ఏంటంటే, మన చుట్టుపక్కల జరిగే ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయో ఈ ట్రాఫిక్ డ్యూటీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. లైక్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం కానీ, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ, నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ, ఇవన్నీ నిషేధం. ఈ సిటీలో మనం చాలా జాగ్రత్తగా హెల్మెట్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేయాలి. ఇంకా ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేయాలి. ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్స్, మనకి ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావాలంటే సీట్ బెల్ట్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఈ డ్యూటీని చాలా ఆనందంగా చేస్తాం. ప్రతిసారి చేస్తూనే ఉన్నాం, ఇంకా ముందు కూడా చేస్తాం సార్ వారి ఆధ్వర్యంలో. మనకి ఈ డ్యూటీ చేయడం ద్వారా మంచి అప్రిషియేషన్ కూడా ఉంటుంది, మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది.